భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కొన్ని కోట్ల రైలు బండ్లు ఉన్నాయి, కొన్ని కోట్ల బస్సులు ఉన్నాయి, కొన్ని కోట్ల కార్లు, ఇల్లులు ఉన్నాయి. ఇన్నిటిని మోస్తున్న భూమి ఎక్కడుంది? ఎక్కడుంది? స్పేస్లో ఉంది. శూన్యం అంటే గాల్లో అలా ఉంది, వితౌట్ సపోర్ట్. నిరాధారంగా గాలిలో భూమిని పెట్టిన దేవుడికి, నిరాధారంగా గాలిలో వేలాడదీసిన భూమిని దేవుడికి నీ జీవితంలో ఉన్న సమస్యని తీసివేయటం కష్టమా? కష్టమా కాదా? కాదు. అవునా? ఏదో ఒకటి చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. కాదా? అవునా? భూమిని శూన్యంలో నిలబెట్టిన దేవుడికి నీ సమస్యను తీసివేయటం సాధ్యమా కాదా? సాధ్యమే. అన్నీ సాధ్యమే నా యేసయ్యకి అనుకున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏం గుర్తు రావాలి? శ్రమ కలిగినప్పుడు ఏం గుర్తు రావాలి? నా యేసయ్యకి నా శ్రమ తీసేయటం సాధ్యమే. నిన్ను ఎప్పుడు నువ్వు చర్చిలో ఉండవు పాస్టర్ బూస్టప్ చేయటానికి, మోటివేట్ చేయటానికి కదా. వారంలో 1-2 రోజులు వస్తారు, అది కూడా 2-3 గంటలే. యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు బలపరుచుకోవాలి, పురికొల్పుకోవాలి, నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నీ పక్కన ఒకడు వచ్చి బాధపడకరా, ఏం కాదులే అని చెప్పేవాడు ఎప్పుడు ఉండడు నీకు పక్కన. నీకు నువ్వేం చేసుకోవాలి? ఎందుకు తెలుసా? నీ పక్కన ఉన్నవాడు ఎప్పుడు నీకు కాపుదలగా ఉంటాడు. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, చదువుకున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, వేరెవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ స్థలంలో ఉన్నా, నీకు కనిపించని ప్రొటెక్టర్, నీకు కనిపించని సంరక్షకుడు నీ పక్కనెప్పుడు ఉంటాడు. మరి నాకు ఎప్పుడు కనిపించాడు కదా పాస్టర్ గారు, నా పక్కన కూడా ఉంటాడు. ఇప్పుడు మరి పక్కన చైర్లో కూర్చొని ఉంటాడో, మరి వెనకాల కూర్చొని ఉంటాడో, లేదా నా పక్కన నిల్చుంటాడో నాకు తెలియదు. కనిపించేది ఎవరికి? ఎవరికి కనిపిస్తాడు? నాకు కాపుగా ఉన్న దేవదూత కనిపించేది ఎవరికి? శత్రువు కనిపిస్తాడు. ఎందుకంటే ఆ రోజు నెబుకద్నెజర్ కనిపించాడు, వాళ్ళని సంరక్షించిన దేవదూత. ఈరోజు నిన్ను కాపుదలగా సంరక్షిస్తున్నటువంటి దేవదూత కనిపించేది ఎవరికి? నీ పతనాన్ని కోరుకునే నీ శత్రువుకి కనిపిస్తాడు వాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ చింత, ఏ కష్టం, ఏ బాధ, ఏ దిగులు, ఏ బాధలు వచ్చినా, ఏ కష్టం, అది ఎలాంటిదైనా, చిన్నదైనా, ఐదర్ ఇట్ ఈస్ మైనర్ ఆర్ మేజర్, చిన్నదైనా పెద్దయినా, నీకు గుర్తురాల్సింది ఏంటి? నా యేసయ్యకి అసాధ్యం ఏది కాదు, అన్నీ సాధ్యమే అని నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి. అప్పుడేమవుతుందో తెలుసా? జీవితాన్ని గెలవగలుగుతారు. నిన్ను ప్రోత్సహించేవాడు ఎప్పుడు నీ పక్కన ఉండడు. నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. ఏమని ఎంకరేజ్ చేసుకోవాలి? కష్టం కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, పరీక్షలో పాస్ అవుతాను లేదా అన్న సందేహం కలిగినప్పుడు, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే అంటే నీ నెత్తి మీద కూర్చున్న సాతానుడు ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎందుకో తెలుసా? వాడు భయం తీసుకొచ్చాడు, దిగులు తీసుకొచ్చాడు, కన్నీళ్లు తీసుకొచ్చాడు, నిన్ను ముందుకు సాగలేనేమో అన్నటువంటి అపోహ భ్రమ నీకు కల్పించి వాడిని నెత్తి మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు నువ్వేమనాలి? రేయ్ సాతానా, నువ్వు నన్నేమి చేయలేవు, ఏ కీడు నా మీదికి రాదు, ఏ హాని నాకు జరగదు, నేను ఎక్కడా పతనం అవ్వను. ఎందుకో తెలుసా? నా భూమి, నన్ను మోస్తున్న భూమిని నా దేవుడు శూన్యంలో వేలాడిస్తున్నాడు. నా దేవుడికి నా జీవితంలో వస్తున్న ఈ చిరు సమస్యల్ని తీసివేయటం అసాధ్యమేమీ కాదు, ఆయనకు అన్నీ సాధ్యమే. మీ పక్కన వాళ్ళకి చెప్పండి ఇప్పుడు, నిన్ను నువ్వే ధైర్యపరుచుకోవాలి యేసు నామములో. ఎలా చెప్పాలని చెప్పాను? లెఫ్ట్, రైట్, బ్యాక్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిందనుకోండి, కొత్త సినిమా రిలీజ్ అయిందనుకో,
అక్కడ జనాలు ఎలాగుంటారు? మార్నింగ్ ఫస్ట్ 3 గంటలు 4 గంటలకు వేస్తారు. అప్పుడు జనం ఎలాగుంటారు? అక్కడ ఎలాగుంటారు? సినిమా థియేటర్లో సీట్ల కంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఉంటారు జనం. సినిమా థియేటర్లో 500 సీట్లు ఉంటే అక్కడ జనం 5,000 మంది ఉంటారు కదా. ఎందుకు? ఆసక్తి, నేను ముందు చూడాలి, నేను ముందు చూసేయాలి అన్నటువంటి ఆ ఎంతూజియాజం అనమాట, యాంగ్జైటీ వాళ్ళని నడిపిస్తుంది. అయితే ఇది సినిమా కాదు, ఇది బెతెస్దా కోనేరు. ఆ కోనేరు ఏంటి సార్? కోనేరు నార్మలే కదా. కోనేరు దగ్గర ఎందుకు అంత వేల మంది జనం ఉన్నారు? వై పీపుల్ ఆర్ గ్యాదర్డ్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ ఓవర్ దేర్. ఎందుకు వేల మంది అక్కడ ఉన్నారు? ఏం జరుగుతుంది అక్కడ? మాయ జరుగుతుందా? మంత్రం జరుగుతుందా? అద్భుతాలు ఏమైనా జరుగుతున్నాయా? సూచక క్రియలు ఏమైనా జరుగుతున్నాయా? అక్కడ ఏమైనా ప్రార్థనా కూడిక ఏమైనా జరుగుతుందా అంటే అవి ఏవి జరగట్లా. అక్కడ ఎందుకు జన సమూహాలు ఉన్నారు అంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరుగుతుంటుంది. అదేంటంటే ఆ కోనేట్లోకి అప్పుడప్పుడు, ఎప్పుడెప్పుడు తెలీదు, అప్పుడప్పుడు అంతే. ఎప్పుడెప్పుడు అంటే తెలియదు, అప్పుడప్పుడు నచ్చినప్పుడు. ఎవరికి నచ్చినప్పుడు? దేవదూతకు నచ్చినప్పుడు. దేవదూత అక్కడ పైనుంచి దేవదూత వచ్చింది, దేవదూత మాట్లాడింది అనకూడదు. ఎప్పుడు దేవదూత ఫిమేల్ కాదు, దేవదూత మేల్. మన వాళ్ళకు తెలియక దేవదూత బొమ్మ వేసినప్పుడు, దేవదూతని గురించి ప్రస్తావించినప్పుడు ది అని స్త్రీలింగాన్ని జోడించి మాట్లాడతారు. దేవదూతని ఆటేసినప్పుడు కూడా జుట్టేసి ఆడపిల్ల బొమ్మేసి రెక్కలు పెడతారు. ఏంజల్ అని అబ్బాయి పెట్టుకుంటాడా? ఏంజల్ అంటే ఏంటి? దేవదూత. ఏంజల్ అని ఆడపిల్లగా పెడతారు కానీ అబ్బాయికి పెట్టరు. కానీ ఏంజల్ అంటే ఎవరు? పురుషుడు. దేవదూత పురుషుడు, స్త్రీలింగం కాదు, పురుషుడు.